ఇక సంచలనం రేపిన విశాఖ వివాహిత మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోర్న్ వీడియోస్ కు అలవాటు పడ్డ నాగేంద్రబాబు వేధింపులను తాళలేక అమ్మాయి వసంత చనిపోయిందన్నారు పోలీసులు. పోటెన్సీ కోసం భర్త నాగేంద్ర కుమార్ మందులు వినియోగిస్తున్నాడని, భార్యను బలవంతం చేసేవాడని చెప్తున్నారు. దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించామని టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్టుమార్టం కోసం రిక్వెస్ట్ చేశామంటున్న సిఐ అప్పారావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. భర్త వేధింపులు తాళలేక మృతి చెందిన వసంత కేసుపై అయితే పలు అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా కేసును ఇంకా వేగవంతంగా గోపాలపట్నం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫోన్లో కీలక ఆధారాలు సేకరించినట్టు కూడా తెలిసింది. అలాగే ఆ ఫోను ల్యాబ్ కూడా పంపించినట్టు ప్రస్తుతం మనతో సిఐ అప్పారావు ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? ఆ ఫోను ఏ ఆధారాలు సేకరించారు ఫోన్ ద్వారా? ఫోన్ ద్వారాగా ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ నాగేంద్రబాబు ఆ కాల్ ఎవరెవరికి చేశారు, ఆయన ఫోన్లో ఉన్న వాట్సాప్ డేటా ఏంటుంది, తర్వాత ఈ ఫోన్లో ఏటేటి వీడియోస్ అవన్నీ కూడా గ్యాలరీలో ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. సైంటిఫిక్ ఎవిడెన్స్గా దాన్ని చూపించి ప్రూవ్ చేసి దాని ద్వారా తన యాటిట్యూడ్ ఏంటి ఇవన్నీ కూడా ప్రూవ్ చేసి కోర్టులో ప్రవేశపెడతామండి. అంటే ఇప్పుడు ఆయన ప్రెసెంట్ రిమాండ్లో తరలించారా? ఏ రోజైతే అరెస్ట్ చేశామో అదే రోజు ఆయన్ని రిమాండ్కి తరలించాము. కోర్టు కూడా జ్యుడిషియల్ రిమాండ్కి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ముఖ్యంగా కాల్ ఫోన్లో హిస్టరీ డేటా బ్రౌజింగ్ చూస్తే గూగుల్ పరంగా ఏ విధంగా మీకు లభించండి? చెప్పాను కదండి, వాళ్ళు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో డౌన్లోడ్ చేసిన గ్యాలరీలో ఉన్నాయి అవన్నీ తీసుకున్నాము. తర్వాత వాళ్ళ వాట్సాప్ కాన్వర్జేషన్, భార్యాభర్తకు రిలేషన్ ఎలా ఉంది ఇవన్నీ చూడడానికని ఒక డేటా తీసుకున్నాం. అది అన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఫైనల్గా అది కోర్టుకి సబ్మిట్ చేస్తాం. ఎన్నాళ్ళ నుంచి ఇద్దరి మీద గొడవలు? అది కరెక్ట్గా ఎన్నాళ్ళు నిండని కాదు, గత కొంతకాలంగా అని చెప్పారు. అదంతా కూడా ఈయన కొన్ని ఏవైతే ఆ డ్రగ్స్ టైపు ట్యాబ్లెట్స్ వాడుతున్నాడో ఆయనకి కొద్దిగా పొటెన్సీ ఎక్కువ వస్తుందని చెప్పి నమ్మి యూట్యూబ్లో చూసి ఆ ట్యాబ్లెట్లు వాడుతున్నాడు. ఆ రోజు నుండి కొద్దిగా వీళ్ళకి టర్మ్స్ అవి కూడా ఈయనకు నచ్చినట్లు ఆ అమ్మాయి ప్రవర్తించకపోవడం, తర్వాత అమ్మాయి కొద్దిగా షైగా ఫీల్ అయ్యి అంత ఓవర్ యాటిట్యూడ్ చూపించకపోవడం, దాంతో వీళ్ళకి చిన్న గ్యాప్ వచ్చింది. దాంతో ఆవిడ అసంతృప్తి ఫీల్ అయ్యి కొద్దిగా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఈయన భరించలేక ఆ విధంగా సూసైడ్ చేసుకోవడం జరిగింది. పోస్ట్మార్టం రిపోర్ట్లో మొత్తంగా ఏం తెలుసు సార్? పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. పోస్ట్మార్టం చేశారు, డాక్టర్లు అనలైజ్ చేసి ఫైనల్గా వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు. యాజ్ పర్ రిపోర్ట్ వీ విల్ ఫైనలైజ్ ద కేసు. అంటే ఇప్పుడు అదుపులో తీసుకున్న ఒక నాగేంద్రబాబు వాళ్ళ పేరెంట్స్ అది ఏం చెప్తున్నారు? వాళ్ళ నాగేంద్ర వర్మ పేరెంట్స్ అంటే వాళ్ళకి ఇందులో ఏమీ లేదు కదా, వీళ్ళిద్దరే ఉంటున్నారు ఇంట్లోని అట్ ప్రజెంట్. కుంభమేళాకనే వాళ్ళ మదర్ వెళ్ళిపోయారు. అలిగేషన్స్ అంతా ఈయన ఓవర్ పర్వర్టెడ్గా సెక్స్లో పార్టిసిపేట్ చేయమని అన్నాడు అన్న దాని మీద అలిగేషన్. నాగేంద్రబాబు వాళ్ళ ఫాదర్ కానీ ఏమైనా వచ్చినట్టు వాళ్ళ బ్రదర్ ఎవరు? లేదండి. ఏ విధంగా చూడొచ్చు పూర్తిగా ఈ ట్యాబ్లెట్లు పక్క కూర ఆ రోజు మనకు వాళ్ళ బావగారు చూపించిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా ట్యాబ్లెట్స్? పక్కాగా అండి, వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకున్నాం. వాళ్ళ బావగారితో ఈ అమ్మాయి చనిపోయి ముందు రోజు ఏం చాటింగ్ చేసిందో వాళ్ళందరూ ఎవిడెన్స్లో చూపించాం. సైంటిఫిక్గా ఈ అమ్మాయి ఫోన్ పంపిస్తున్నాం కాబట్టి అన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేస్తాం. ఒక అమ్మాయి తాలూకా బంధువులు కానీ పేరెంట్స్ కానీ చంపేసాడు, చిత్రీకరణ చేస్తున్నాం చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారండి. ఎవరి ఆధారాలు లేని ఆరోపణలు పట్టించుకోని అవసరం లేదు. అంతా సైంటిఫిక్గానే మేము ప్రూవ్ చేస్తాం. ఏమైనా ఉందంటే 3 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, పంచనామాలు మండల మేజిస్ట్రేట్ చేశారు, పోస్ట్మార్టం రిపోర్టు డాక్టర్ చేశారు. వాళ్ళందరూ కూడా ఏదైతే రిపోర్ట్లో వాళ్ళకి వచ్చిందో ఆ సైంటిఫిక్ ఆధారాలతోనే కోర్టుకి సబ్మిట్ చేస్తాం. ప్రస్తుతానికి ఫోన్ ఏ ల్యాబ్కి పంపించారు? అది మాకు FSL అనేసి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. FSL అనేది సైంటిఫిక్ ఉంది. ఇట్ ఈస్ ద మోస్ట్ రెలవెంట్ ల్యాబ్. వాళ్ళందరూ అనలైజ్ చేసి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళందరూ అనలైజ్ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఇది సిఐ అప్పారావు అయితే చెప్తారు. పూర్తిగా అయితే ప్రస్తుతానికి నాగేంద్రబాబు మొబైల్ అయితే పూర్తిగా ల్యాబ్కి పంపించడం జరిగింది. ఆ ల్యాబ్కి పూర్తిగా నిపుణులు ఉన్నారు. దానికి ప్రత్యేకించి నిపుణులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత పూర్తిగా సమాచారం అయితే మాకు వస్తుంది. అలాగే పూర్తిగా ప్రస్తుతం అయితే కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అబ్బాయి అయితే రిమాండ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్